ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఇంద్రవెల్లి సభలో ఆదివాసీలు సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమకు అండగా నిలబడకపోతే అవసరమైతే స్థానిక సంస్థల ఎన్నికలు బహిష్కరిస్తామని హెచ్చరించారు. ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించే వరకు తమ పోరాటం ఆగదని తెగేసి చెప్తున్నారు. తమకు ప్రభుత్వాలు అండగా నిలవని పక్షంలో 5వ షెడ్యూల్ ప్రాంతంలోని వనరుల్ని తరలించకుండా అడ్డుకుంటామని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు లంబాడాలకు ఎస్టీ సర్టిఫికెట్లు ఇవ్వకూడదని డిమాండ్ చేశారు. ఆదివాసీలను లంబాడాలు కించపరిచే విధంగా మాట్లాడితే ఏజెన్సీ ప్రాంతాల్లో ఎలా ఉద్యోగాలు చేస్తారో చూస్తామంటూ హెచ్చరిక జారీ చేశారు. కలిపేటప్పుడు తెగలలో కంపల్సరీ కూడా స్టేట్ల కమిషన్ వేయాలి. గత ప్రభుత్వంలో కూడా కేసీఆర్ గారు కూడా కైతు లంబాడాలు కలపాలనే ప్రతిపాదన వచ్చినప్పుడు ఒక కమిషన్ వేసాడు, చెలప్ప కమిషన్ అని వేసాడు. ఆ రకంగా 76లో ఎమర్జెన్సీ సమయంలో కమిషన్ ఎప్పుడు వచ్చింది, ఆ కమిషన్ వీళ్ళు షెడ్యూల్ ట్రైబల్ అని రిపోర్ట్ ఎట్లా ఇచ్చింది, ఈ లంబాడీల కంటే ఒక టెరిటోరియల్ ఎక్కడున్నది అటవీ ప్రాంతం అనేది ఎక్కడ ఇచ్చింది, ఆడ అసెంబ్లీ ఎప్పుడు జరిగింది, గవర్నర్ తీర్మానం ఎప్పుడు అయింది, అది పార్లమెంట్కి ఎప్పుడు పోయింది, పార్లమెంట్లో 342 సవరణ ఎప్పుడు జరిగింది, భారత రాజ్యాంగం 106 సార్లు సవరణ జరిగింది. ఇప్పటి వరకు 106 సార్లు జరిగిన రాజ్యాంగ సవరణలో లంబాడీలు కలిపిన రాజ్యాంగ సవరణ అనేది వాళ్ళు మేము అడుగుతాం. ప్రజాస్వామ్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చాలా సైంటిఫిక్ మెథడ్లో బలహీనును కూడా న్యాయం దక్కాలని అందించాడు. ఇవాళ మేము బలం ఉన్నాం, 60 ఎమ్మెల్యే స్థానాలలో ఉన్నాం, మీ అంతు చూస్తాం, మేము తలుసుకుంటే కాంగ్రెస్ను పడగొడతాం, బీజేపీని లేపుతాం, బీఆర్ఎస్ను లేపుతాం అంటే కుదరదన్న. డెమోక్రసీలో కొన్ని విలువలు ఉంటాయి, నియమాలు ఉంటాయి. దాని ప్రకారం వాళ్ళు ఓటు బ్యాంకుతో వాళ్ళు ఇవాళ మా యొక్క ఉద్యమాన్ని అడ్డుకోవచ్చు, రాజకీయ పార్టీలు భయపెట్టవచ్చు. లంబాడీలు వలస వచ్చిన వాళ్ళు అంటాను, నువ్వు వలస వచ్చిన పక్షాన సమాజం నిలబడి ప్రభుత్వాలు నిలబడితే 100%గా 5th షెడ్యూల్ భూభాగం మాకు కూడా రాజ్యాంగంలో ఒక టెరిటోరియల్ ఉన్నది కదా, ఆ ప్రాంతం నుంచి వెళ్ళి వనరులు ఎట్లా పోతాం మేము కూడా చూస్తాం బరాబరిగా. అక్కడి దాకా తీసుకురాకుండా అందరు ఆదివాసుల న్యాయమైన ఉద్యమానికి కడుపుగాలే